సన్నిధిలో పంచాయతీల కార్యక్రమం ఉంది. వార్తలు భక్తులు అందరూ ఇక్కడ అమ్మవారి దగ్గర నుంచి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం తీసుకోవాల్సి కాబట్టి దయచేసి ఈ సూచనను గమనించి పాటించి అందరూ సహకరించాలని కోరుతున్నాం. దయచేసి అక్కడ గేట్ పెట్టండి, ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది. దయచేసి మా యొక్క పంచాయతీల కార్యక్రమం కూడా కనులారా వీక్షించి మరి ఇక్కడ దర్శనం చేసుకొని తీర్థప్రసాదం తీసుకొని అందరూ వెళ్ళాల్సి కోరుతున్నాం. ఓం నమః శివాయ. దేవస్థానం డైరెక్టర్స్ కార్యక్రమాలు మండపంలో ఉండండి. सर्वकार्येषु नास्ति तेषां मंगल तेषां उदयस्तो भगवान् मंगलाय धनं हरे लाभस्तेषां जयस्तेषां उदस्तेषां पराभवः कुलदेवताभ्यो नमः रामदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः मंडपदेवताभ्यो नमः मातापितृजनकमलेभ्यो नमः सर्वज्ञान अत्यवासरः ఇక్కడ కింద ఉంటాయి కదా వీడియోలు రాలే మీరందరూ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నిలబడండి, ఎందుకంటే పంచహారతులు అమ్మవారికి ఆడుతూ ఉంటారు. దయచేసి ఎవరైనా అందరూ నిలబడండి. ఎవరైతే దీపాలు వెలిగించారో వారు దీపమంగా చదవాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు వెలిగించిన చోటనే చూసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దీపాలు వెలిగించిన చోటనే మీరు ఎవరైతే దీపాలు వెలిగించారో సామూహికంగా ఈ యొక్క దీప మంత్రాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాం. మనకు భక్తి ఎంత ముఖ్యమో మన ఆత్మరక్షణ కూడా అంతే ముఖ్యం. దయచేసి మీ సీరియల్ జాగ్రత్త ఎవరు కూడా నిలబడండి, అందరూ అనవలసిందిగా కోరుతున్నాం. విలంబే మాతకి గీతం జ్యోతి జనార్దన జనార్దన దీపం జ్యోతి జనార్దన సర్వ పాప హరి నిత్యం దీపరాజ నమోస్తుతే. ఈ మంత్రాన్ని చెప్పి ఆ దీపానికి ఒకసారి నమస్కారం చేసుకోండి. మీరు వెలిగించిన దీపానికి ఇప్పుడు ఆ దీపాన్ని బయటకు వెళ్ళాలి. అందరూ కూడా బయటకు వెళ్ళాల్సింది. ఎందుకంటే భారత్ ఇవ్వాలి. పంచారతులు చూడాలంటే మీరంతా బయటకు వెళ్ళాలి. పంచారతులు ఉంటాయి కనుక మీరంతా బయటకు వెళ్ళాలి. మంటపం నుంచి అందరూ బయటకు రండి. దయచేసి పంచారతులు ఉంటాయి, అందరూ బయటకు రండి. అందరూ కూర్చోండి. నక్షత్రం అమ్మ అయ్యలు రామోదం గారు కల్పల హారతో ఎవరు పెట్టుకుని
ఉండకూరి హారతులు వస్తున్నాయి. దయచేసి పొరుగు ధైర్యం కొద్దిగా సైడ్ ఇవ్వండి. ఎక్కడ వాళ్ళు ఎక్కడే కూర్చోండి. నక్షత్రాలు ఉంటుంది. అమ్మవారి దగ్గర ఎవరు అడ్డం ఉండవద్దు. అందరికి కూడా ఆనంద దర్శనం కావాలి కాబట్టి దయచేసి కూర్చోండి. ఎవరు నిలబడకండి. మీరు వెనక జరగాలి. చివరి దయచేసి నిల్చున్న వాళ్ళందరూ కూర్చోవాలి. అమ్మ వెనక ఉన్న వాళ్ళకు ఆరతి కనబడాలి కాబట్టి ఇక్కడ హారతి ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటలో తులసి మొక్కతో పాటు విస్తృత గుమ్మ కాయలతో పెట్టి తులసి చెట్టు పక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని నుంచి పూజిస్తే అలాగే మనకు ఇంకా తెలుసు వారు కూడా అమ్మవారిని చూసే రకాన్ని తీసుకోవాల్సిందిగా అమ్మవారి దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. వనమల్ల రమేష్ గారు మరియు శాస్త్రాలలో పూజిస్తే ఆ దేవి మనకు సైడ్ ఉండండి కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వలన శివుని అనుగ్రహం జరుగుతుందని చెప్పి పుణ్యం కలుగుతుందని పూర్వీకులు అమ్మ దయచేసి లైన్ చేసుకో
ఇబ్బందికరంగా లేకుండా చీరలు జాగ్రత్తగా తీసుకోండి. చీకటి వాటి కోసం లైట్ వేస్తున్నారు. ఎవరు సరైన నడకలోని శివశంకరులు మామూలు చేసుకొని తీర్థపట్నం తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాం. ఓం నమః శివాయ. లైట్ చేయండి. అక్కడ చీకటి మాట్లాడారు. మేము దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కార్తీక మాసం ఎంతో శ్రేష్టమైనది కాబట్టి ఈరోజు కార్తీక పూర్ణిమ, కార్తీక దామోదరులు శివకేశ్వరులకు వేదం లేదని చెప్పి ఈ కార్తీక మాసంలో కార్తీక పూర్ణిమలో ఎవరైతే జ్యోతిని వెలిగిస్తారో వారికి ఒక కోటి దీపాలు వెలిగించినటువంటి ఒక పుణ్యఫలితం వస్తుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఆయుధాలకు ఐశ్వర్యాలిచ్చి సుఖ సంతోషాలిచ్చి ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలని చెప్పి కోరుతూ చేయమాటండి. భగవంతులందరూ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ అష్టమార్కండేయ దేవాలయంలో నిర్వహించే సహస్ర దీపాలంకరణ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క భక్తులు కూడా భక్తులకు కూడా మాతలందరూ కూడా పేరుపైన కృతజ్ఞతలు తెలుస్తున్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు కూడా అంతసంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని దాతలు నిర్వహించినటువంటి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క మార్కండేయ దేవాలయంలో నిర్వహించే ప్రతి కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు సహకరిస్తున్న దాతలకు మరియు భక్తులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ కూడా ప్రత్యేక